హరీష్ రావు వీళ్ళ చరిత్ర పూర్తిగా తెలంగాణ ప్రజలకు తెలియదనుకొని మాట్లాడుతున్నారు. ఇంకా ఏదో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు పూర్తిగా కేసీఆర్ కేటీఆర్ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏది కూడా ఆరోపణలు చేయడం లేదు, ఇది రాజకీయ ఆరోపణలు అంతకంటే కాదు. ఈలో సీఎం రమేష్ గారు ఇంటికి ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడిండ్రో కూడా పూర్తిగా వివరించాడు. ఇప్పుడు కంచకట్టు గచ్చిబౌలి భూములను టెండర్కు పిలిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. టెండర్లకు పిలిచి మరి దాంట్లో సీఎం రమేష్ కు సంబంధించిన కంపెనీని పిలిచి మరి వాళ్లకు టెండరు వాళ్ళకు వచ్చే విధంగా చేశారు అనే ఆరోపణ చేయడం జరిగింది కేటీఆర్. ఆ ఆరోపణల మీద ఈయనలో క్లారిటీగా సీఎం రమేష్ గారు చెప్పడం జరిగింది. ఏ కంపెనీ అయితే టెండర్కు తెలంగాణ గవర్నమెంట్ పిలిచిందో అసలు ఆ కంపెనీకి నాకేం సంబంధం లేదు. మరి కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు మరి వాళ్ళు కూడా భూములు టెండర్లు వేసినప్పుడు అనేక కంపెనీలు వచ్చాయి. దాని భూమికి ఎంతనైతే వాల్యుయేషన్ ఉంటుందో దాన్ని బట్టే ఏ కంపెనీ అయినా లోన్ ఇస్తుంది, ఏ బ్యాంకులైనా లోన్ ఇస్తుంది. మరి అది పూర్తిగా అవగాహన లేకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతుండో అర్థం కావడం లేదు. మరి ఈ గవర్నమెంట్ మరి గచ్చిబౌలి భూములకు గవర్నమెంట్ టెండర్కి పిలిచాది. టెండర్కి పిలిచినప్పుడు ఆ భూమి వాల్యుయేషన్ ఎంత, భూమికి ఎంత ఉంటుంది అనేది చూసినాకనే ఏ కంపెనీలైనా ఏ బ్యాంకులైనా లోన్ ఇస్తుంది. దాంట్లో దాపరికం ఏమి ఉండదు. ఇది సీఎం రమేష్ గారి కంపెనీ, సీఎం రమేష్ గారికే ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇవ్వడానికే సిద్ధపడ్డాడు అనేది ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని సీఎం రమేష్ గారు వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ కంపెనీకి నాకు సంబంధం లేదు, ఆ టెండర్కు నాకు సంబంధం లేదు. మరి అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు. మరి ఆయన ఇంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, కేసీఆర్ పరిపాలించారు తెలంగాణను. మరి అవగాహన లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ బ్యాంకులైనా ఏ కంపెనీలైనా ఆ భూములకు సంబంధించిన విలువ వాల్యుయేషన్ ఎంత ఉందో చూసుకున్నాకనే దానికి సంబంధించిన లోన్ ఇస్తారు. మరి ఆయన అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడుతుండో తెలియదని చెప్పి ఇప్పుడు సీఎం రమేష్ గారు మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ అంటే మీరు చేసిన తప్పులు, 10 ఏళ్ళు కేటీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటుండ్రు. మా ముఖ్యమంత్రి గారు మేము ఎట్లా 10 ఏళ్ళు మరి తెలంగాణను దోషామో, తెలంగాణను నష్టపెట్టామో, తెలంగాణ ఆస్తులను అమ్ముకున్నామో ఇట్లనే ఈ గవర్నమెంట్ కూడా జరుగుతుంది కావచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీ అసలు రంగు బయటపడ్డది. ఇయాలో సీఎం రమేష్ గారిని మీరు రిక్వెస్ట్ ఢిల్లీకి పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుండి, ఢిల్లీలో ఆ ఎంపీ క్వార్టర్స్ లో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మీరు సీఎం రమేష్ గారిని మరి రిక్వెస్ట్ చేసి బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తా, మా అక్కను మా చెల్లెను కవితను కేసుల నుంచి లప్పియాలి, కేసీఆర్ హరీష్ మా మీద కేసులు కాకుండా చూడాలని చెప్పింది ఇది వాస్తవమా కాదా? ఇది కేటీఆర్ చెప్పాలి. సీఎం రమేష్ గారిని పోయి బతిలాడుకొని
మీరు కేంద్ర హోంమంత్రి గారికి చెప్పండి, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తాం, మా మీద కేసులు కాకుండా చూడాలి అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద మా మీద కేసులు కాకుండా చూస్తే మీ బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేస్తామని చెప్పి మీరు ఆ ఒప్పందం కుదిరించాలని చెప్పి సీఎం రమేష్ గారిని బతిలాడింది వాస్తవం కాదా? ఇవాళ ఆయనే చెప్తుండు కదా, సీఎం రమేష్ గారే ఇప్పుడే ఈ రోజే చెప్తున్నాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి బతిలాడి బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రిని ఒప్పించి మా మీద కేసులు కాకుండా చూడాలని చెప్పి కేటీఆర్ బతిలాడింది వాస్తవం కాదా అని అడుగుతున్నాడు కదా సీఎం రమేష్ గారు. అంటే మీరు సీఎం రమేష్ గారి దగ్గరికి పోయారు, మీరు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయారు, మీరు కేంద్రంలో ఉన్నటువంటి మరి ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి పోయారు. ఇవాళ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులందరికి దగ్గరికి పోయి బతిలాడి కాళ్ళు మొక్కినా కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును నమ్ముతలేరు. బీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే కేంద్రంలో బీజేపీ కూడా ఖతమవుతుందనే విషయం బీజేపీలో కూడా తెలుసు. అది నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. కాబట్టి బీజేపీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకొని కేసులు కాకుండా చూడాలి అనే ప్రయత్నాలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నారు. మరి మీరు తప్పులే వేయలేదా? మీ మీద ఎందుకు కేసులు కాకుండా చూడమని ఎట్లా బతులాడుతారా? మీకు భయమే లేదా? ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతున్నారు కదా. మరి మీరు దొంగతనం చేయలేదు, మీరు దొంగలే కాదే, మీకు ఎందుకయ్యే భయం? బీజేపీ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటున్నాం. అంటే బీఆర్ఎస్ ను విలీనం చేస్తానన్నా కూడా బీజేపీ నమ్ముతలేరు కదా మిమ్మల్ని. అయినా కూడా విలీనం చేస్తాం, మమ్మల్ని కేసులు నుండి తప్పియండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి కేటీఆర్ గారు, ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చిన మిమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు. కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ ను, నిన్ను కూడా కాపాడేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీరు ఇయ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగినోళ్ళు మీరు. తెలంగాణ ప్రజల సంపదను దోషినోళ్ళు మీరు. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారా? మీకు ఎందుకయ్యే భయం? నాకు అర్థం కావడం లేదు. ఇంత భయపడుకుంటూ అంటే మీరు వాస్తవమే కదా, తెలంగాణ ఆస్తులన్నీ కాజేసింది వాస్తవమే కదా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్న భయం మీలో ఉన్నది కదా. ఇలా ప్రాజెక్టులు అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఇలా విద్యుత్ మీద విచారణ జరుగుతుంది, కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ హైదరాబాద్ చుట్టూన్న భూములు 30,000 ఎకరాల భూములను కాజేసిన దాని మీద విచారణ జరుగుతుంది. మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను టెండర్లకు పిలిచినప్పుడు అందులో ఎన్ని వేల కోట్లు మీరు తీసుకున్నారో దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అందుకోసమే మీకు ఖచ్చితంగా మమ్మల్ని టీఆర్ జైలుకు పంపిస్తారు అనే భయం కేటీఆర్ లో ఉంది. కాబట్టే బీజేపీ వాళ్ళ దగ్గరికి పోయి బతలాడుకుంటున్నారు. ఇప్పుడైనా అర్థమై ఉంటది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఇలా సీఎం రమేష్ గారే స్వయంగా చెప్పాడు. రెండవది, ఇవాళ ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర లేకుంటే సీఎం రమేష్ గారికి దగ్గర. మీరు ఇప్పుడు కాదు కేటీఆర్, ఇప్పటికీ నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసుకుంటూ పబ్బం గడుపుకుందామని అనుకుంటున్నావు. నీకొక్కసారి గుర్తు చేస్తా,
ఇయ్యాల్లో 2012 నుండి చూస్తున్నాం మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. నేను తెలంగాణ చైర్మన్ గా ఉన్నప్పటి నుండి చూస్తున్నా. ఎందుకంటే 2012లో జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ ఒప్పందం, రేపు తెలంగాణ రాష్ట్రం రాకపోతే 2 సంవత్సరాలన్నర నేను ముఖ్యమంత్రిని, 2 సంవత్సరాలన్నర నువ్వు ముఖ్యమంత్రివి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందం కుదుర్చుకున్నది వాస్తవం కాదా? ఇది రాత్రి 12 గంటలకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చుండి 3 గంటల దాకా కూర్చొని మాట్లాడింది వాస్తవం కాదా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయ్యది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యది, సోనియా గాంధీ తెలంగాణ ఇస్తలేదు కాబట్టి తెలంగాణ ఇవ్వదు కాబట్టి మనము నా పార్టీ నీ పార్టీ పొత్తులో అంటే పొత్తు ఉందాము, 2 సంవత్సరాలు నేను 2 సంవత్సరాలు నువ్వు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించుదాము. అందుకోసమే నువ్వు ఆంధ్రలో నీ పార్టీని బలోపేతం చేసుకో, నేను తెలంగాణలో 90 నుంచి 100 సీట్లు తీసుకొస్తా, మరిద్దరం కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేద్దామని చెప్పి 2012లోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని 12 నుంచి 3 గంటల దాకా మాట్లాడుకున్నది వాస్తవం కాదా? నేనే ప్రజెంట్ గా నేనే ఉన్నా నువ్వు పక్కల, ఇది వాస్తవం కాదా? ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నువ్వు విజయవాడకు పోయింది వాస్తవం కాదా? అందరు చూశారు కదా, మీడియా కూడా చూసింది కదా. అదేవిధంగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు నువ్వు పోయినావు కదా. నీకేం సంబంధం అయ్యా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు నిన్ను పిలిచాడు, నువ్వు పోయావు, ఇది వాస్తవం కాదా? అదే జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి వచ్చాడు ముఖ్యమంత్రిగా, నువ్వు ముఖ్యమంత్రివే, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి నీవు, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నీ ఇంటికి వచ్చినాక అలాయి బలాయి తీసుకొని స్వాగతం పలికి మరి ఇంట్లో కూర్చుండబెట్టుకొని గంటల తరబడి మాట్లాడి భోజనం తినబెట్టి పంపించింది వాస్తవం కాదా? ఇవాళ రోజా గారి దగ్గరికి పోయి నీవు మరి నాటుకోడుతోని అన్నం పెట్టగానే రాయలసీమను రత్నాలసీమ చేయాలి, సత్యశ్యామలం చేయాలని చెప్పి మీకు ఖచ్చితంగా నీళ్ళు ఇస్తామని చెప్పి ఒప్పుకున్నది వాస్తవం కాదా?